ఇక కృష్ణా జిల్లా లేటెస్ట్ అప్డేట్ విషయానికి వచ్చినట్లయితే మచిలీపట్నంలో ఆధ్యాత్మిక శోభ పాల్గొనున్న మంత్రి కొల్లు రవీంద్ర. ఇక మచిలీపట్నంలో మనం తెలుసుకోవాల్సిన విషయం కృష్ణా జిల్లా ప్రత్యేకత. ఇక కృష్ణా జిల్లా అంటే కృష్ణా జిల్లా తీర ప్రాంత మైదాన భూభాగంలో ఉంది. కృష్ణా నది ఈ జిల్లాలో ప్రవహిస్తూ ఉంది. అలాగే డెల్టా ప్రాంతాలు వ్యవసాయానికి అనుకూలంగా ఉన్నాయి. ఇక చిన్న కాలువలు, చెరువులు నీటి వనరులుగా ఇక్కడ ఎంతో ప్రసిద్ధిగాంచాయి. ఇక తీర ప్రాంత మైదానాలు విస్తరించాయి. అలాగే నదీ డెల్టా మైదానాలు కృష్ణా జిల్లా యొక్క ప్రత్యేకత. ఇక కృష్ణా జిల్లా లేటెస్ట్ అప్డేట్ విషయానికి వచ్చినట్లయితే కృష్ణా జిల్లా మచిలీపట్నం సరికొత్త ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. ఇక మంత్రి కొల్లు రవీంద్ర నీలిమ దంపతుల ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం జరగనుంది. ఇక కోదండ రామస్వామి దేవాలయంలో రాజగోపుర శిఖర ప్రతిష్ట మహోత్సవం అయితే ఘనంగా జరగనుంది. ఇక కృష్ణా జిల్లా మచిలీపట్నం సరికొత్త ఆధ్యాత్మిక శోభను సంతరించుకునే దిశగా మనం చూడవచ్చు. ఇక బందరుకోటలో శ్రీ కోదండ రామస్వామి దేవాలయంలో రాజగోపుర శిఖర ప్రతిష్ట మహోత్సవం అయితే ఘనంగా జరగనుంది. ఈ కార్యక్రమం గురువారం ఉదయం 11:43 ప్రారంభమవుతుంది. ఇక ప్రత్యేక ఆహ్వానితులుగా రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, అలాగే రాజ్నాథ్ పాండే, ఇక కాకినాడ శ్రీ పీఠం పరిపూర్ణానంద స్వామి, అలాగే గుడివాడ శ్రీ విద్యాపీఠం స్థైర్యానంద సరస్వతి స్వామి తదితరులు హాజరు కానున్నారు. ఇక ఆలయ నిర్మాణకర్తలైన మంత్రి కొల్లు రవీంద్ర అలాగే దంపతులు ఇక్కడ నిత్య పూజలు నిర్వహిస్తున్నారు. ఈ వేడుక సందర్భంగా సుల్తాన్ నగరం నుంచి బందరు కోట వరకు ర్యాలీ నిర్వహించబడుతుంది. అలాగే మంత్రి కొల్లు రవీంద్ర నీలిమ దంపతులు ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బందరు కోట కోదండ రామస్వామి దేవస్థానం ఆలయ రాజగోపుర శిఖర ప్రతిష్ట మహోత్సవంలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు అందుకొని కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా నిర్వాహకులు కోరుతున్నారు. అయితే అసలు ఇంకా దీనికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ కృష్ణారావుని అడిగి తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ కృష్ణారావు. కృష్ణారావు చెప్పండి, బందరు కోటలో మంత్రి కొల్లు రవీంద్ర నిర్మించిన శ్రీ కోదండ రామస్వామి ఆలయ విశిష్టత ఏమిటి? హలో, కృష్ణారావు వినిపిస్తుందా? కృష్ణారావు చెప్పండి, బందరు కోటలో మంత్రి కొల్లు రవీంద్ర నిర్మించిన శ్రీ కోదండ రామస్వామి ఆలయం విశిష్టత ఏమిటి? ఈ మచిలీపట్నానికి సమీపంలో బందరకోట ఉంది. ఈ బందరకోటలో ఉన్నటువంటి శ్రీ కోదండ రామస్వామి ఆలయానికి చాలా పురాతన చరిత్ర ఉంది. ఇక్కడ లక్ష్మి సీతారాములు లక్ష్మణులు సమేతంగా ఉన్నటువంటి ఈ ఆలయంలో గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ప్రత్యేకమైన పూజలు, ఇక్కడ విశేషమైనటువంటి పూజా కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అయితే ఇప్పుడు ఏదైతే ఈ శిలా రాజగోపుర ప్రతిష్ట మహోత్సవం ఉందో దీన్ని అత్యంత వైభవతంగా నిర్మించడానికి, దీన్ని ప్రారంభించడానికి, ఈ ప్రతిష్టని చాలా ఎంతో గొప్పగా నిర్వహించడానికి అయితే కనుక 4 రోజుల నుంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమాల కోసం రేపు ఈ కార్యక్రమం ప్రారంభించబోతున్నారు. దీనికోసం ఒక ఆధ్యాత్మిక శోభ, మచిలీపట్నం ఒక ఆధ్యాత్మిక శోభ అయితే కనుక సంతరించుకుంది. అటు పరిపాలనలో కూడా తన మార్పు చూపించుకుంటూ ఇటు ఆధ్యాత్మికంగా కూడా మంత్రి కొల్లు రవీంద్ర అటు ఆధ్యాత్మికం పట్ల ఎంతో చింతన కలిగి ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాల వారికి బందరకోటలో ఏం చేస్తున్నటువంటి ఈ కోదండ రామస్వామి దేవాలయంలో రేపు జరిగేటువంటి కార్యక్రమాలు ఎంతో సుప్రసిద్ధమైనవి, ఇంతకు ముందు జరగనివి ఇక్కడ జరుగుతున్నాయి. అయోధ్య రామ మందిరం నుంచి అక్కడ పండిత్ మహంతు రాజ్నాథ్ పాండే వస్తున్నారు. అట్లాగే కాకినాడ నుంచి మన పరిపూర్ణానంద సరస్వతి స్వామి వస్తున్నాడు. గుడివాడ నుంచి స్థైర్యానంద స్వామి సరస్వతి స్వామి వస్తున్నారు. ఈ కార్యక్రమాలు ముఖ్య అతిథిగా రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ వస్తున్నారు. ఈ సందర్భంగా భక్తులు దీన్ని ఒక ఆసక్తికరంగా ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్న మచిలీపట్నం అయితే కనుక మంత్రి రవీంద్ర టైంలో చూడగలుగుతున్నారని చెప్పొచ్చు గగన. అంటే మంత్రి కొల్లు రవీంద్ర నిర్వహిస్తున్న ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల భక్తుల స్పందన ఏ విధంగా ఉంది? ఇప్పుడు రేపు జరిగేటువంటి ఏదైతే ఉందో ఈ శిలా రాజగోపుర ఈ ప్రతిష్ట మహోత్సవానికి ఇంటింటికి కూడా అన్ని వార్డులు మచిలీపట్నంతో పాటు బందరకోట సమీప ప్రాంతాల్లో ఉన్నటువంటి అన్ని చోట్ల కూడా అందరినీ ఆహ్వానిస్తూ ప్రజల్ని ఈ కార్యక్రమాన్ని భక్తులను ఆహ్వానిస్తున్నారు. ఈ విషయం అందరూ తెలియజేస్తున్నారు. ఈ సందర్భంగా అందరూ కూడా మచిలీపట్నంలో ఇలాంటి ఆధ్యాత్మిక శోభను సంతరించుకునే కార్యక్రమాలు మంత్రి కొల్లు రవీంద్ర తన హయాంలో చాలా గొప్పగా చేస్తారనే అభిప్రాయం ఉంది. ఇంతకుముందు జరిగినటువంటి పాండురంగ స్వామి ఉత్సవాలు కానీ, అట్లాగే
ఈ ఏదైతే దేవాలయాల్లో ఉన్నాయో ఇప్పుడు ఎండోమెంట్ దేవాలయానికి మంచి పాలక మండలిని వేసి ఆ దేవాలయాల అభివృద్ధి కోసం మంత్రి రవీంద్ర విశేషమైన కృషి చేస్తున్నారు. ఇది బందరకోట ఆయన స్వగ్రామం కావడంతో అక్కడ ఏం చేసినటువంటి శ్రీ కోదండ రామస్వామి దేవాలయానికి ఎంతో విశిష్టత ప్రాధాన్యత అయినటువంటి అభిప్రాయం తీసుకొస్తున్నారు. ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేస్తున్నటువంటి కొల్లు రవీంద్ర పట్ల మచిలీపట్నంతో పాటు పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా ఆధ్యాత్మికంగా ఆయన ఎంతో గొప్ప వ్యక్తిగా మంచి ఆయన పరిపాలన చేయటానికి ఇలాంటి ఇప్పుడు గతంలో కూడా పూర్వీకులు కూడా మహారాజులు గాని ఇటువంటి శ్రీరాముడే ధర్మపాలకుడు. అలాంటి శ్రీరాముడిని ఆరాధిస్తూ ఆయన పరిపాలన చేయటం అనేది చాలా గొప్ప విషయంగా ఆధ్యాత్మికతకు ఆయన చేస్తున్నటువంటి సేవకు ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. గగన ఇక మంత్రి కొల్లు రవీంద్ర సారథ్యంలో దేవాలయాల్లో కూడా అభివృద్ధి సాగుతుంది. అలాగే ప్రతి ఒక్కరికి ఆధ్యాత్మిక శోభ అయితే దగ్గర చేస్తున్నారు. ఎస్ రైట్ కృష్ణారావు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.